4 నెలల క్రితం అంటే సెప్టెంబర్‌లో నేను ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి స్విచ్ అయ్యాను. అందరూ చూసే ఉంటారు ఆ వీడియో. నేను స్విచ్ అయిన ఫోన్ వచ్చేసరికి జీ ఫోల్డ్ 7 ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పేసి దీనికైతే వచ్చాను. అండ్ ఇప్పుడు 4 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కైతే మారబోతున్నా. ఎందుకంటే ఆండ్రాయిడ్‌లో ఉన్నాం. ఏ ఫోన్‌కైనా వెళ్ళిపోవచ్చు మనం. ఐఫోన్‌లో ఉంటే ఒకటే ఆప్షన్ అనమాట. ఒకటే ఏలు పట్టుకోవాలి. ఆండ్రాయిడ్‌లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఏ ఫోన్ స్విచ్ అవుతున్నాను వాటి గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ ఈ ఫోన్ తోటి జీ ఫోల్డ్ 7 తోటి ఈ 4 నెలల్లో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలామంది అడుగుతున్నారు జీ ఫోల్డ్ 7 గురించి. నెక్స్ట్ సేల్స్‌లో తగ్గొచ్చు కూడా. లాస్ట్ టైమ్ జీ ఫోల్డ్ 6 చూస్తే మనకి దసరా టైంకి 1,10,000కి కూడా వచ్చింది. సో అట్లా మనకి జీ ఫోల్డ్ 7 ఏమన్నా నెక్స్ట్ దసరా సేల్‌లో తక్కువ రేట్‌కొస్తే కొంతమంది కొనడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. దీనిలో నాకు ప్లస్ అనిపించిన వాటి గురించి ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత ఏం మైనస్ ఉన్నాయి, ఏం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్లస్ విషయానికొస్తే మాత్రం దీని వెయిట్ అబ్బా! అది మీకు చెప్తే అర్థం కాదు ఇది. మీరు నార్మల్‌గా ఎక్కడికైనా వెళ్లి షాప్‌లో ఉంటాయి కదా! డిస్‌ప్లేకి పెట్టుంటారు. అక్కడికే చెక్ చేయండి. మీ నార్మల్ ఫోన్ ఉంది కదా! నార్మల్ ఫోన్ కన్నా తక్కువ వెయిట్ అనిపిస్తది. 215 గ్రామ్స్ ఉంటది వెయిట్ ఇది. ఐఫోన్ యూజ్ చేసి వచ్చాను. ఐఫోన్ కన్నా తక్కువ వెయిట్ ఉంటది. కానీ ఇది ఫోల్డబుల్ ఫోన్. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో మెయిన్ రీజన్ నేను దీనికి రావడానికి కూడా అదే. ఫోల్డబుల్ ఫోన్ ఇంతకుముందు ఎలా ఉండేయంటే బల్కీగా ఉండేవి. ఇప్పుడు పిక్సెల్ ఫోల్డ్ కూడా ఉంది నా దగ్గర. చాలా మంది ఫోన్‌కి స్విచ్ అవ్వమని కూడా సజెషన్ ఇచ్చారు దీని నుంచి. ఇయన్నీ ఎక్కడ జరుగుతాయి డిస్కషన్స్ మా వ్లాగింగ్ ఛానెల్‌లో జరుగుతుంటాయి అన్నమాట. ఒకవేళ మీరు మన లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫాలో అవ్వండి. మనోళ్ళు దీనికి స్విచ్ అవ్వమని అన్నారు. ఇది చాలా వెయిట్ ఉంటది. ఇది మీకు దీని నుంచి దీనికి రావాలంటే రాలేము. ఇంత భరించలేము మనం. కొద్దిగా వెయిట్ అనిపిస్తా ఉంటది. అది మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. చాలా లైట్ వెయిట్ ఉంటది. స్లిమ్ ఉంటది ఫోన్. 4.2 ఎంఎం ఉంటది ఇది థిక్‌నెస్. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఫుల్ స్క్రీన్ మొత్తం ఓపెన్ చేశారనుకోండి ఇది చాలా బాగుంటది. లైక్ మీరు ఏదన్నా ఇది ఎక్కడ బాగా ఉపయోగపడిద్దంటే ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాం, ఏదన్నా చదువుకుంటున్నాము అట్లాంటి టైంలో నాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఏదైనా మల్టీ టాస్కింగ్ 3 యాప్స్ నేను యూజ్ చేయను కానీ ఎప్పుడు 2 యాప్స్ సైడ్ బై సైడ్ యూజ్ చేస్తూ ఉంటాను. అట్లాంటప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈ స్క్రీన్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనమాట. ఎక్స్ట్రా స్క్రీన్ ఒకటి యాడ్ అవుతుంది. మీరు నార్మల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఫోల్డబుల్ ఫోన్స్లో అది ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. వన్ యూఐ ఇంతకుముందు నేను యూజ్ చేస్తాను. చాలా కాలమైంది యూజ్ చేసి. దాంతో కంపేర్ చేస్తే వన్ యూఐ ఇప్పుడు 8 చాలా బాగుంది. చాలా స్మూత్ ఉంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏం లేవు. నాకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది వన్ యూఐ తోటి. నెక్స్ట్ ఏఐ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. జెమినైని తెగ వాడుతున్నా నేను. క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నా నేను. ఇంకా నా డైలీ లైఫ్‌లో యూజెస్ ప్రకారం చూస్తే మాత్రం ఇప్పుడు ఆటో ఉంది. ఆటోలో నేను ఏదైనా స్పెక్స్ రాయాలి ఒక కార్‌వి. అట్లా నేను జస్ట్ కూర్చొని మొత్తం వన్ బై వన్ చెక్ చేసుకొని రాసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు దీనికి స్విచ్ అయిన తర్వాత నేను జస్ట్ జెమినైని అడుగుతున్నాను. సేవ్ ఎంజీ సైబర్ స్టార్ స్పెక్స్ ఇన్ సామ్సంగ్ నోట్స్. Samsung Notes with the specifications for the MG Cyberstar. ఇది సేవ్ అయిపోద్ది. మళ్ళీ అక్కడ ఏమన్నా మిస్ అయినాయి అనుకోండి లోపల ఓపెన్ చేసిన తర్వాత అవి కూడా నేను జస్ట్ జెమినై ఓపెన్ చేసేసి స్క్రీన్ షేర్ చేసి మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తాను అన్నమాట. సేవ్ చేయమని. ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ గురించి అది చెప్పలేదు. మ్యూజిక్ సిస్టమ్ యాడ్ చేయి, గ్రౌండ్ క్లియరెన్స్ యాడ్ చేయి, ఇట్లా యాడ్ చేస్తా ఉండి మొత్తం అదే చేసుకుంటా ఉంటుంది. నేనేం రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇట్లా ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది నాకు. అండ్ ఇంకా ఏదన్నా కొత్తగా తెలుసుకోవాలన్నా డైరెక్ట్ గూగుల్ సెర్చ్‌లో అయిపోయినా సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయడం అయిపోయింది. ఏదన్నా కానీ దాన్ని అడిగితే అదే సమాధానం చెప్తా ఉంటది. ఇట్లా చాలా ఉన్నాయి ఏఐకి సంబంధించి. అవి చెప్పి మీకు కూడా బోర్ కొట్టేస్తది ఇంకా. ఏఐ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతది. అందరికీ రియల్ లైఫ్‌లో అందరూ దానికి అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు. చాట్ జీపీటీ కానివ్వండి, జెమినై కానివ్వండి అందరూ యూజ్ చేస్తున్నారు డైలీ లైఫ్‌లో. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయడం. సో నేను తీసేదే చాలా తక్కువ ఫోటోలు. నేను కెమెరా ఎక్కువ యూజ్ చేయను నా ఫోన్స్‌లో. ఒకవేళ బయటికెళ్ళినా కానీ ఏదైనా కంట్రీకి వెళ్ళినా కానీ ఏదో ఫోన్ టెస్టింగ్‌లో ఉంటదనమాట. ఇప్పుడు సింగపూర్ వెళ్ళాం. వన్ ప్లస్ దాని ఫోటోలు తీస్తూ ఉంటాం. దీన్ని చాలా తక్కువ ఫోటోలు తీయడం. సో నేను తీసిన ఫోటోలు చూస్తే మాత్రం కొన్నే ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గ్రూప్ ఫోటో దిగాలనుకుంటే జస్ట్ ఇది బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా లాగా తీసేసి ఫోటోలు దిగుతాం. సో అట్లాంటివి దిగింది. డీటెయిల్స్ బాగా వస్తాయి. 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనం జూమ్ చేసినాక మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి. జస్ట్ హ్యాండ్ గెక్చర్ ఇచ్చేసి మనం ఫోటో అయితే దిగొచ్చు. ఇది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ పరంగా ఎలా ఉంది, లైక్ కాల్స్ ఎలా ఉన్నాయి. మొత్తం నేను ఇండియాలో అన్ని తిరిగా. ఢిల్లీ, ముంబై. ఈ ఫోన్కి స్విచ్ అయిన తర్వాత అయితే బెల్ఫాస్ట్ వెళ్ళాను, యూకే అండ్ సింగపూర్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నా సిమ్మే యూజ్ చేస్తాను. ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేస్తాను. ఎక్కడ నాకు సిగ్నల్ పరంగా ఇష్యూ అయితే లేదు. సిగ్నల్స్ బాగున్నాయి అండ్ కాల్ క్వాలిటీ బాగుంది. కాల్ డ్రాప్ ఇట్లాంటి అవ్వడం లేదు. అండ్ ఈవెన్ ఇంటర్నెట్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బెటర్ దాన్ ఐఫోన్ చాలా కాలం యూజ్ చేస్తాను. దాంతో కంపేర్ చేస్తే మాత్రం కనెక్టివిటీ పరంగా అయితే మాత్రం నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. ఇవి పాజిటివ్స్ ఈ ఫోన్లో నాకు అనిపించినవి.
అండ్ నెక్స్ట్ మైనస్ విషయానికి వస్తే దీనిలో నాకు నచ్చనివి, నన్ను ఇరిటేట్ చేసినవి అంటే మాత్రం ఫస్ట్ బ్యాటరీ లైఫ్. సో దీనిలో మీకు బ్యాటరీ చాలా తక్కువ ఉంటుంది, 4400 mAh సంథింగ్ ఉంటుంది. ఇంత పెద్ద ఫోన్, లోపల ఒక స్క్రీన్, బయట ఒక స్క్రీన్. నార్మల్గా నాకు 6 hours స్క్రీన్ ఆన్ టైం యావరేజ్ వస్తే చాలు ఫోన్ నేను ఫుల్ డే యూస్ చేయడానికి. 3.5 to 4 hours మధ్యలో అట్లా వస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ ఖచ్చితంగా మనం ఛార్జింగ్ పెట్టాలి ఫోన్కి. సో ఇది బాగా టార్చర్ చేసే విషయం అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ లైక్ ఇప్పుడు అన్ని సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి. వివో చూడొచ్చు, X Fold 5 చూస్తే మనకి 6000 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. వీళ్ళు బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. నాకు తెలిసి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి పెద్ద పెద్ద బ్యాటరీ కెపాసిటీలో తీసుకురావు. సో ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయితే బెటర్. ఇంకొద్ది బ్యాటరీ ఇంప్రూవ్ చేస్తే ఒక 2 hours ఎక్స్ట్రా స్క్రీన్ ఆన్ టైం వచ్చేలా చేస్తే మాత్రం ఫుల్ డే అయితే వస్తుంది. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అదే ఒకటి మిస్ అవుతుంది దీనిలో. అండ్ ఛార్జింగ్ కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అట్లీస్ట్ 45 watt ఉంటే బాగుంటుంది. 25 watt కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది, అంత ఫాస్ట్ కూడా ఛార్జ్ అవ్వదు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1-15 నిమిషాలు పైన టైం తీసుకుంటుంది. రెండిట్లో ప్రాబ్లం, ఛార్జింగ్ ఫాస్ట్ అవ్వదు, డిశ్చార్జ్ తొందరగా అవుతుంది. ఇది నన్ను బాగా ఇరిటేట్ చేసింది దీనిలో ఈ 4 monthsలో. అండ్ ఇంకొకటి ఈ ఎడ్జెస్ చాలా షార్ప్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఇవి చాలా షార్ప్ ఉంటాయి. ఇది మీరు డైలీ యూస్ చేస్తుంటే అర్థమవుతుంటుంది, 1-2 రోజులు చేస్తే కాదు. నా మామూలు ఫోన్ మాట్లాడేటప్పుడు ఇది గుచ్చుకోవడం. ఇక్కడ నేనైతే కేసు కూడా యూస్ చేస్తున్నాను. ఇది కేసు. ఈ కేసుకి ఫ్రంట్ ఇది కూడా వస్తుంది ఇట్లా. ఇది నేను యూస్ చేయను, ఎందుకు యూస్ చేయను కూడా చెప్తాను. ఇది యూస్ చేసాం అనుకోండి కొద్దిగా మనకి ఇది తగ్గుతుంది, ఈ గుచ్చుకోవడం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మట్టి డస్ట్ విపరీతంగా ఎక్కిపోద్ది, కార్నర్స్ మొత్తం డస్ట్ వచ్చేస్తుంది. మనం యూజ్ చేయలేం దీన్ని. ఈ కేస్ మీరు ఆర్డర్ పెట్టినా కానీ ఇదైతే ఖచ్చితంగా తీసేస్తారు ఒక 6 రోజుల్లో. ఈ పార్ట్ అయితే రిమూవ్ చేసేసి ఇట్లానే వాడతారు. ఈ ఫోన్ ఇట్లానే వాడా నేను. అండ్ ఈ కేసు ఎందుకు తీసుకున్నానంటే దీనికి స్టాండ్ ఉంటుంది. ఎప్పుడు మనం జర్నీకి వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, అట్లాంటప్పుడు ఇలా పెట్టేసుకుని మూవీస్ ఇలాంటివి చూసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఓపెన్ చేసేసి మూవీ ప్లే చేయొచ్చు. సో ట్యాబ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి, ఎందుకంటే డిస్ప్లే పెద్దగా ఉంటుంది కదా. సో అట్లా కూడా యూజ్ చేయొచ్చు షార్ట్ జర్నీస్కే, ఎందుకంటే బ్యాటరీ చాలా తక్కువ వస్తుంది. పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి ప్రయోగాలు చేయాలంటే, సినిమాలు చూసే ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ మనం యూజ్ చేసే కొద్దీ హింజ్ అయితే నాకు ఏం ప్రాబ్లం అనిపిలా. ఈ ఫోన్లో నాకు హింజ్ ఏం ఇష్యూ అయితే లేదు, ఇన్ని యూజ్ చేసిన. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే క్రీజ్ మీకు విజిబిలిటీ పెరుగుతుంది. ఫస్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది క్రీజ్. ఇప్పుడు కొంచెం 4 months అయింది కదా, కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫోన్ కూడా కంప్లీట్గా ఓపెన్ అవ్వదు చూడండి. ఇట్లా వెళ్ళిపోతుంటాయి ఫోన్స్, ఇట్లా ఇలా ఉంటాయి. 90 degrees అయితే ఓపెన్ అవ్వదు, ఇట్లా కొద్దిగా బెండ్ అయినట్లు అనిపిస్తుంది ఉంటాయి. నా దగ్గర OnePlus ఓపెన్ కూడా ఉంది, ఇది 2 years పైన అయింది వచ్చి. ఇది చూడొచ్చు 2 years తర్వాత ఎట్లా అయిపోయిందో. మొత్తం కంప్లీట్గా అయితే ఫోన్స్ అయితే ఓపెన్ అవ్వ, కొద్దిగా బెండ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు క్రీజ్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మనకి. క్రీజ్ అనేది కనపడకుండా డిస్ప్లేలో వస్తున్నాయి. సామ్సంగ్ కూడా CESలో డిస్ప్లే తీసుకొచ్చింది అది. ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ మీరు ఐఫోన్ అల్ట్రా తీసుకురాబోతుంది సెప్టెంబర్లో వస్తాయి, 2026 సెప్టెంబర్లో. దానిలో కూడా మనకి క్రీజ్ అయితే ఉండదు, ఇంత హెవీగా అయితే మీకు కనిపించవు. ఫ్యూచర్లో వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్లో క్రీజ్ అయితే ఉండదు. సామ్సంగ్ ఫోన్స్లో కూడా నాకు తెలిసి తీసుకురావచ్చు, ఎందుకంటే సామ్సంగ్ డిస్ప్లే తయారు చేసేది. సామ్సంగ్ డిస్ప్లేనే మేబీ ఐఫోన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మిక్స్ అయినట్టు అనిపించింది, S Pen దీనికి లేదు, S Pen సపోర్ట్ లేదు మనకి. G Fold 6 ఉంది కానీ 7కి తీసేశారు. నేను S Pen ఫ్యాన్ని సో అది మిస్ అయినట్టు అనిపించింది. అది కూడా ఉంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ జనరేషన్లో చిప్ లెవెల్ ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు. ప్రజెంట్ అయితే దీనిలో డిజిటైజర్ లేయర్ అయితే లేదు, S Pen అయితే దీనిలో పనిచేయదు. నెక్స్ట్ జనరేషన్లో ఒకవేళ వీళ్ళు S Pen చిప్ లెవెల్లో కానీ ఇంటిగ్రేషన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అది. సో అది కూడా నేను మిస్ అయ్యాను నా యూజేజ్లో, నాకు చాలా ఇష్టం S Pen. ఇక కెమెరా కూడా మిగతావన్నీ మీకు ఫస్ట్ మెయిన్ కెమెరా 200 ఉంటుంది, మిగతావన్నీ 10 MP టెలిఫోటో ఉంటాయి, 12 MP వైడ్ యాంగిల్ ఉంటుంది, ఒక 10 MP కెమెరా ఉంటుంది, లోపల కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ మీకు అంత సూపర్ అయితే అనిపించలే. కెమెరా పరంగా అయితే మాత్రం ఫోల్డబుల్ ఫోన్స్ నాకు కొద్దిగా బాగా అనిపించింది. X Fold 5 అవి దానిలో పోర్ట్రేట్స్ ఇవన్నీ ఇంకా చాలా బెటర్ ఉంటాయి. దీనిలో మెయిన్ కెమెరా ఒకటి నాకు బాగా అనిపించింది. టెలిఫోటో లెన్స్ మనకి ఆప్టికల్ క్వాలిటీ వరకు ఓకే, మీరు దాని నుంచి పైకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను నేను, ఇన్స్టాగ్రామ్ ఈవెంట్కి. అక్కడ డేవిడ్ బెక్హామ్ వచ్చారు, సమంత, వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళని ఫోటో తీద్దామని చెప్పేసి ఫోటో తీసి ఒక 10x పైన జూమ్ చేశారు, 10x దాని పైన. అంత క్వాలిటీ అయితే లేవు, ఇక్కడ చూడొచ్చు అసలు ఏం లేవు డీటెయిల్స్ కూడా, జస్ట్ వాళ్ళు ఉన్నట్లు కనిపిస్తున్నారు అంతే. నెక్స్ట్ జనరేషన్ కానీ వైడ్ యాంగిల్ టెలిఫోటో వీటి మీద ఫోకస్ చేయాలి, ఈ 2 కెమెరాస్ మీద. మెయిన్ కెమెరా అయితే బాగుంది. ఇవి కొన్ని నాకు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించినాయి, కొద్దిగా మైనస్ అనిపించినాయి. ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మిగతా పర్ఫార్మెన్స్ ఇవన్నీ మాట్లాడట్లా, ఎందుకంటే దీని ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ మీరు కావాలంటే. ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, ఇది Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది దీనిలో మీకు. కానీ పర్ఫార్మెన్స్ ఫోన్ కాదు ఇది. నేను ఎప్పుడు గేమ్స్ దీనిలో ఆడను, అసలు గేమ్ అనేది ఓపెన్ చేసి ఆడడం అనేది ఉండదు. చిన్నవి ఆడుకోవడం అంటే యాంగ్రీ బర్డ్స్ ఇట్లాంటి చిన్న గేమ్స్ ఉంటాయి, అట్లాంటివి ఆడతాం. నార్మల్గా మీరు BGMI కానీ కాల్ అవుట్ ఇట్లాంటి గేమ్స్ కానీ స్క్రీన్లో మీరు రెగ్యులర్గా ఆడారనుకోండి, చాలా సెన్సిటివ్ ఉంటాయి ఇవి. అలాంటివి అయితే గేమింగ్ కోసం అయితే అసలు ఫోల్డబుల్ ఫోన్స్కి అయితే వెళ్ళకండి మీరు. ఈ ఫోల్డబుల్ అనే కాదు, ఏ ఫోల్డబుల్ ఫోన్ అయితే మీకు గేమింగ్కి అంత పనికి రాదు. మీరు మల్టీ టాస్కింగ్, జనరల్ యూస్కి ఇట్లాంటి వాటికి
చాలా బాగుంటాయి. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ జీ ఫోల్డ్ 7 తోటి. నాకు ఓవరాల్ ఫోన్ నచ్చింది. నాకు ఒక్కటే కొద్దిగా చేయాలనిపించింది బ్యాటరీ కొద్దిగా ఇంకా ఉంటే బాగుండు, అదొక్కటే ఇరిటేట్ చేసింది, బాగా ఇరిటేట్ చేసింది అయితే అదొక్కటే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏ ఫోన్కి వెళ్ళబోతున్నాను అంటే, నేను లైఫ్ స్టైల్ ఛానల్లో వ్లాగ్లో పెట్టాను అనమాట, చాలా ఫోన్స్ పెట్టాను. అక్కడ 2 ఫోన్స్ మేము సెలెక్ట్ చేసింది అప్పుడు పిక్సెల్ 10 Pro అండ్ పిక్సెల్ ఫోల్డ్. ఇది అండ్ దీనికి వెళ్ళమన్నారు చాలామంది ఫోల్డ్కి, ఎందుకంటే ఫోల్డ్ వాడుతున్నాక ఫోల్డ్కి వెళ్ళమన్నారు. కాకపోతే చెప్పా కదా వెయిట్ చాలా ఎక్కువ ఉంది ఇది. కాకపోతే ఇది బుక్ స్టైల్ అనిపిస్తుంది నాకు కొద్దిగా. ఇది చూడొచ్చు నేరో ఉంటుంది, ఇది కొద్దిగా వైడ్ ఉంటుంది, కొద్దిగా బుక్ స్టైల్ అనిపిస్తుంటుంది. బాగానే ఉంటుంది ఈ ఫోన్ కూడా, కానీ ఫోల్డబుల్ ఫోన్ అయిపోయింది. కొద్దిగా పిక్సెల్ వాడాలని ఉంది, అది కూడా నాకు మంచి ప్రాపర్ పిక్సెల్ ఫోన్ వాడాలని ఉంది. అందుకే నేను గూగుల్ పిక్సెల్ 10 Proకి అయితే వచ్చాను. ఫస్ట్ రాగానే నాకు బాగా అనిపించింది హ్యాప్టిక్స్. ఏమున్నాయి తెలుసు అసలు, హ్యాప్టిక్ చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫోన్ వాడతా నేను. దీన్ని అన్బాక్సింగ్, దీని స్పెక్స్ ఇవన్నీ నేను చెప్పదలుచుకోలే. ఇది కూడా గేమింగ్కి పనికిరాదు, గేమ్స్ మనం ఆడలేం. నేను గేమ్స్ ఆడాలనుకుంటే iPhone 17 Pro Max దానిలో ఆడతాను, ఇవన్నీ పనికిరావు. నాకు కూడా పిక్సెల్ ఫోన్ వాడాలని ఉంది, జస్ట్ ఒక 1 month అలా వాడతాను మ్యాక్స్. ఎందుకంటే నెక్స్ట్ S26 Ultra రాబోతుంది, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో రావచ్చు S26 Ultra. దానిలో S Pen కూడా ఉంటుంది, దానికి ఖచ్చితంగా వెళ్ళాలి నేను. అప్పటి వరకు పిక్సెల్ 10 Pro అయితే వాడుతున్నాను. అండ్ ఇది కూడా ఉపయోగపడుతుంది మీకు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది తక్కువ రేట్కి రావచ్చు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపించవచ్చు ఇది కొనడానికి. సో దీని ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి కూడా, ఇట్లానే ఇప్పుడు ఫోల్డ్ 7కి ఎలా చెప్పి అట్లనే మీకు కావాలి అంటే వీడియోని లైక్ చేయండి. ఎన్ని లైక్స్ రా? పిక్సెల్ 10 Pro 10 కాబట్టి 10,000 లైక్లు మరి తక్కువ అవుతుంది. 10 లక్షల లైక్లు. ఇదేంద్రా వీడు మాట్లాడు, 1,00,000 అంటాడు, 50,000 అంటాడు, ఏడన్నారా వీడు అసలు? 30,000 కూడా రావురా. సరే 30,000 అంటే చూడండి, ట్రై చేయండి. మా వాళ్ళు, నాకైతే నమ్మకం లేదు, మీరు ప్రూవ్ చేస్తారని చూడండి. ఒకవేళ వస్తే 30,000 లైక్స్ నెక్స్ట్ 1 month తర్వాత నా ఎక్స్పీరియన్స్ పిక్సెల్ 10 Proతో కూడా మీతో షేర్ చేస్తాను. ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.